Friends, let us continue analogy. So model 2 alphabet analogy or word analogy. Alphabet analogy or word analogy. So analogy means it's a correspondency or partial just similarities. So left side which rule has apply, the same rule applied towards the right side. So it can be read as is as. So left side ax, let us go to question number 41. Ax tc becomes tx ac, is as gumy will become question mark. What should come in the place of question mark? Alphabet analogy or word analogy. So clearly we have to observe towards left side which similarity has follows, the same similarity applied towards right side. So ax tc will become tx ac. So AXTC అనేది TXAC కింద ఫామ్ అవుతుంది. అంటే సేమ్ లెటర్స్ విత్ ఇన్ ద వర్డ్ లెటర్స్ జస్ట్ సఫ్లింగ్ అవుతున్నాయి, బట్ అదే సఫ్లింగ్ పొజిషన్ బట్టి మనం అరేంజ్ చేస్తే సరిపోతుంది. సో లెట్స్ మూవ్. ఫస్ట్ ఐ జస్ట్ గివెన్ ద నెంబరింగ్స్. సో దిస్ ఈజ్ ఫస్ట్ పొజిషన్, దిస్ ఈజ్ సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్, రైట్? సో 1 2 3 4 పొజిషన్స్ ఇట్ విల్ బికమ్ ఏమవుతున్నాయి చూసారా, 3 2. So T is a 3 position, third position, X is a second position, A is a first position, C is a fourth position. So 1 2 3 4 positions will become 3 2 1 4. The same rule applied towards right side. 1 2 3 4. It will become 3 2 1 4. 3 2 1 4. So what is third letter? Third letter M, second letter U, first letter G, fourth letter Y. MUGY. MUGY, option B is right answer. It's going to be very easy. Just letters can be shuffles. Okay na? So let's move. ఎలా చేంజ్ అవుతుందండి ఫారెస్ట్, ఎలా చేంజ్ అవుతుందంటే TSROFE ఈజ్ యాజ్ మూవింగ్ ఎలా చేంజ్ అవుతుందో ఇది ఎనాలజీ క్వశ్చన్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ విచ్ రూల్ హ్యాస్ అప్లై, ద సేమ్ రూల్ అప్లై టువర్డ్స్ ద రైట్ సైడ్. బట్ ఇలాంటి క్వశ్చన్స్కి ఫస్ట్ మనం స్టూడెంట్ వాడి యొక్క థాట్ ఎలా ఉంటుందంటే సేమ్ లెటర్సే ఫామ్ అవుతున్నాయి కాబట్టి నెంబరింగ్లో వాడు రాయొచ్చు. జస్ట్ నేను కూడా అలా అబ్జర్వ్ చేస్తాను చూడండి. సో ఫారెస్ట్ కంటైన్స్ 6 letters. ఇట్ కెన్ బి రిటర్న్ గివెన్ ద నెంబర్స్ 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 కెన్ బి కన్వర్ట్ ఇంటూ 6 5 3 2 1 4 కింద కన్వర్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ కూడా సేమ్ లెంత్ కదా, మూవింగ్ కంటైన్స్ 6 letters. 1 2 3 4 5 6 letters కన్వర్ట్ ఇంటూ ఆర్డర్లో ఏం అవ్వాలి, 6 5 3 2 1 4. వాట్ ఈస్ 6th letter? G, 5th letter N, third letter V, second letter O, and first letter M, fourth letter I. So GNVOMI. ఆప్షన్ నాట్ దేర్. ఆప్షన్ లేదంటే క్వశ్చన్ తప్పు అనుకుంటాం, బట్ ఇది కాదు, లాజిక్ వేరేది ఉంటుంది. ఎనాలజీలో ఆన్సర్ ఆప్షన్ వచ్చినంత వరకు మనం లాజిక్స్ అన్నీ అప్లై చేస్తుండాలి. బట్ ఈ క్వశ్చన్కి ఎవరైనా ఏ స్టూడెంట్ అయినా ఇలానే చేస్తారు. ఫస్ట్ పొజిషన్స్ జస్ట్ షఫల్ అవుతున్నాయి లెఫ్ట్ సైడ్, ద సేమ్ సిమిలారిటీ అప్లై టువర్డ్స్ రైట్ సైడ్, బట్ వాట్ ఐమ్ గెటింగ్ ఆన్సర్ GNVOMI. సో మీకు ఆప్షన్ కనిపించట్లేదు అంటే ఇది ఈ లాజిక్ అప్లై చేయలేదు, వాడు వేరే లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఏంటంటే క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. ఫారెస్ట్లో ఉండే లెటర్స్ని ఎలా రాస్తున్నారంటే చూసారా, ఫారెస్ట్ అంటే FOREST కెన్ బి రిటర్న్ హెస్ TSROFE. సేమ్ లెటర్సే, ఆ వర్డ్లో ఉండే లెటర్సే అలా రాస్తున్నారు. అంటే ఇది ఏంటో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ విత్ రివర్స్ ఆర్డర్. చూసారా, ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి విత్ రివర్స్ ఆర్డర్. సో అప్లై చేసింది ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఆల్ఫాబెట్ ఆర్డర్, సో విత్ రివర్స్ ఆర్డర్. సో సరిపోతుంది. విత్ ఇన్ ద వర్డ్స్లో ఉండేవే చూడండి. సో ఆల్ఫాబెటిక్లో రివర్స్లో తీసుకోవాలంటే ఫస్ట్ T వస్తుందండి, నెక్స్ట్ S, అగైన్ R, ఎందుకంటే T20, S19, R18. సో యాజ్ పర్ డిక్రీజింగ్ ఆర్డర్. అగైన్ 15 O, చూసారు O, నెక్స్ట్ F, నెక్స్ట్ E, అలా కన్వర్ట్ చేశారు. ఇక్కడ కూడా అదే లాజిక్ అప్లై చేయాలి చూసారా. సో అకార్డింగ్ టు డిక్షనరీ ఆర్డర్ యూ కెన్ అరేంజ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ మూవింగ్ in alphabetical order with reverse order. So what is reverse order? First ఇందులో ఫస్ట్ ఏమొస్తుందంటే V is a highest valuable letter. నెక్స్ట్ V తర్వాత O కదండి, O, నెక్స్ట్ N, నెక్స్ట్ M, నెక్స్ట్ I, G. ఇది
సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ విత్ రివర్స్, అంటే మీరు డిక్రీజింగ్ ఆర్డర్ ఫాలో అవ్వాలి, అంటే గ్రేటర్ టు స్మాలర్. VONMIZ ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. చూసారు, ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్కి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే జస్ట్ పొజిషన్ సఫలింగ్ చేశారు అనుకున్నారు, బట్ వాడు ఇచ్చే లాజిక్ ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ విత్ రివర్స్, అంటే డిక్రీజింగ్ ఆర్డర్, రివర్స్ అనొచ్చు ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్, దట్ ఈస్ ద లాజిక్, రైట్? వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. So have a look at 43 question. NBP can be written OCQ is as RFT question mark. So clearly we have to observe left side which rule has follows the same rule applied towards the right side. So clearly NBP. So clear ga NOP next letter se rastunar kada, ఇది easy logic. So N plus 1 O, B plus 1 C, P Q, P plus 1. So each letter follows plus 1. So right side also apply same logic, plus 1 plus 1 plus 1, R plus 1 S, F plus 1 G, T plus 1 U, SGU. Option A is right answer. Is it clear? So left side which rule has follows the same logic applied towards the right side. Okay guys, same similarities follows towards left side as well as right side. Have a look at question number 44. AFKP is written as ZUPK is as BZLQ written as. అంటే లెఫ్ట్ సైడ్ క్లూ ఉందండి, దిస్ ఈజ్ అ క్లూ, ద సేమ్ సిమిలారిటీ అప్లై టువర్డ్స్ రైట్ సైడ్. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇన్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్ ఏ కెన్ బి రిటర్న్ యాజ్ జెడ్, ఎఫ్ కెన్ బి యూ. అంటే మనకి కోడింగ్ డీకోడింగ్లో ఈ కాన్సెప్ట్ అలా మనం నేర్చుకున్నాం. వాడు ఏంటి ఇస్తున్నాడంటే ఆపోజిట్ లెటర్ కోడింగ్ ఇస్తున్నారు. ఏ ఆపోజిట్ జెడ్ కదండి, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఆపోజిట్? ఆల్రెడీ టోల్ యూ, ఆపోజిట్ ఈక్వల్స్ టు 27 minus original position. 27 minus original becomes opposite. Okay guys, 27, A is the first letter, 27 minus 1, 26 Z. So what రాస్తుంది opposite order, opposite letters. F is the sixth letter, 27 minus 6, 27 minus 6, 21 U. K can be written P, K is 11, 27 minus 11. Original position ni మీరు 27లో మైనస్ చేస్తే చాలు, will become opposite. 27 minus 11, 16 P. So again P can be written K kadandi, P 16, 27 minus 16 11 K. ఇక్కడ కూడా అదే అప్లై చేయాలి. దిస్ ఈజ్ ఆపోజిట్ కోడింగ్ ఫార్ములా, ఓకేనా? ఆపోజిట్ లెటర్ కోడింగ్. 27 ఫస్ట్ వన్ B can be changes to Y first. How will get Y? B is the second letter, 27 minus 2, 25th letter, అది Y అవుతుంది, ఆపోజిట్. G is the 7, 27 minus 7, 27 minus 7, 20 T. సో ఓకే, వైటీతో ఒక ఆప్షనే మనకు వచ్చింది, డి డైరెక్ట్ చెక్ చేసి వచ్చి ఫాస్ట్గా, బట్ ఇంకొక ఉన్నాయి కాబట్టి అవి కూడా రాద్దాయి. ఎల్ ఈజ్ అ 12th లెటర్, 27 minus 12, 15 ఓ కదండి. నెక్స్ట్ ఓ, నెక్స్ట్ Q 17, 27 minus 17, 10th లెటర్ అంటే జే. సో ఆన్సర్ ఈజ్ YTOJ. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. అంటే ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆప్షన్ మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఆప్షన్లో మీకు చూడండి, వైతో 3 ఉన్నాయి ఆప్షన్స్, నెక్స్ట్ లెటర్ టీతో ఒకటే ఉంది, ఇంక చెక్ చేయవలసిన టైం వేస్ట్ అవుద్ది, బట్ ఇలాంటి లాజిక్స్ ఫాలో అవ్వాలి. సో ఇయర్ విచ్ రూల్ హ్యాస్ అప్లై ఆపోజిట్ కోడింగ్, ఆపోజిట్ లెటర్స్ కెన్ బి కన్వర్ట్ ఇన్ టు రైట్ సైడ్. నెక్స్ట్ వన్, హ్యావ్ ఎ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 45. JLNP కెన్ బి రిటర్న్ OMKI ఈజ్ యాజ్ SUWY విల్ బికమ్స్. అంటే కోడింగ్ టైప్లోనే ఉంటుందండి, లెఫ్ట్ సైడ్ ఇది క్లూ అండి. సో JLNP బికమ్స్ OMKI, SUWY బికమ్స్, what should come in the place of question mark? So left side which rule has follows the same rule applied towards right side. So first one JLNP, ఇది ఎలా మారుతుందంటే OMKI. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే ఈ ఓ అనేది పీకి నియరెస్ట్ అండి, పీకి ప్రీవియస్ లెటర్ ఓ అనమాట, అంటే -1 రివర్స్ చేస్తున్నారు చూసారా, ఈచ్ లెటర్ ఫాలోస్ -1 అండ్ రివర్స్. సో P -1 O, N -1 M, L -1 K, J -1 I. సో విచ్ రూల్ హ్యాస్ అప్లై? సో ఇక్కడ చేసే సిమిలారిటీస్ అవే రైట్ సైడ్ కూడా అప్లై చేయాలి, -1 రివర్స్. సో ప్రీవియస్ లెటర్ రాస్తున్నారు JLNPలో, ప్రీవియస్ విత్ రివర్స్ ఆర్డర్, అంటే మీరు Y నుంచి ఫాలో అవ్వాలి. Y -1 X, Xతో ఒక ఆప్షన్ ఉంది కదా, D ఈజ్ రైట్ ఆన్సర్, ఇంక చెక్ చేయవసరం లేదు, బట్ చేసినా మీకు అదే వస్తుంది చూడండి. W 23, 23 -1, 22 V. Next U 21 -1, 20 T. S 19 -1, 18 R. So XV TR. Option D is right answer. Is it clear? So here which rule has applied towards left side? -1 with reverse. Here also -1 and reverse. Adi apply chese chalu. Have a look at question number 46. EDC becomes RQP
ఈజ్ యాజ్ LKJ becomes, what should come in the place of question mark? So firstly మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఈ నుంచి ఆర్ ఎలా రాశారు. సో దిస్ ఈజ్ అ సిమిలర్ ఫస్ట్ కండిషన్, EDC becomes RQP. సో ఈ ఈజ్ అ 5th లెటర్, ఆర్ ఈజ్ అ 18th లెటర్. సో 5 18 అవుతుందండి. 5 18 అంటే ఈచ్ అంటే 13 పొజిషన్స్ యాడ్ అవుతున్నాయి. దీన్ని ఆఫ్ కోడింగ్ అంటారు. యాక్చువల్లీ ఆఫ్ కోడింగ్ అంటే +13 చేయడాన్ని ఆఫ్ కోడింగ్ అంటారు. D 4th లెటర్, 4 + 13 17. Q చూసారా? Again C 3rd letter, 3 + 13 16 P. So each position follows 13 letters యాడ్ అవుతున్నాయి అంతే. 13 పొజిషన్ మూవ్ చేస్తే సరిపోతుంది. ద సేమ్ రూల్ అప్లై టువర్డ్స్ రైట్ సైడ్. సో ఈచ్ లెటర్ ఫాలోస్ +13. L ఈజ్ అ 12th లెటర్, 12 + 13 25th లెటర్ Y. Yతో 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ K ఈజ్ 11 + 13 24 Xతో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. అగైన్ J 10 + 13 23 W. సో విచ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్? YXW. C is right answer. Option C is right answer. So left side which rule has applied? +13. Right side also +13. You will get YXW has the answer. Option C is right answer. So here what I am given, he is coded, that means it will becomes IFRRG. So he has music nella rasa. Left side, this is a given clue. The same clue applied towards the right side. So what should come in the place of question mark? So firstly in that conditions, so actually C is the 3rd letter, I is the 9th letter. So clear ga meer observe cheste C 3rd andi, 3rd 9 avutundante enti? So C follows +6. Clear? A is a first letter, A becomes F is a 6th letter అంటే +5 ఫాలో అవుతున్నాయి. 1 becomes 6 అంటే +5. N 14 మీకు ఒక ఆర్డర్ వచ్చింది చూసారా, +6 +5 తర్వాత ఆటోమేటిక్ +4 వస్తుంది. చూద్దాం. N 14 + 4 18 R. సో నెక్స్ట్ +3 15 + 3 ఆల్సో 18 R. అగైన్ +2. E is a 5th letter, 5 + 2 7 G. So left side which rule has follows? +6 +5 +4 +3 +2 decreasing order. But here also apply the same logic, same similarity. So first one +6, next letter +5, again +4 +3, again +2 వరకు. Okay. M is a 13th letter, 13 + 6 19. What is the 19th letter? S. చూసారు, ఎస్తో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఎలిమినేట్ చేసేవచ్చు. ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు కూడా త్రూ ఆప్షన్ నుంచి, అన్నీ రావసరం లేదు. U is a 21st letter, 21st + 5 అంటే 21 + 5 26 Z. సో XZతో ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్ C is right answer. సో మీరు చెక్ చేసుకున్న అవే ఆర్డర్లో వస్తాయి చూడండి. S 19 + 4 23 W. ఓకే, W. I 9 + 3 12 అంటే L. అగైన్ C is a 3rd letter, 3 + 2 5 E. దిస్ ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. అంటే ఇలాంటి చేస్తున్నప్పుడు ఆప్షన్ కోడ్ మీద మీరు ఫోకస్ చేయాలి. అన్నీ రాసే ముందు మీరు జస్ట్ ఒకటి చెక్ చేసుకుంటే ఫాస్ట్గా క్వశ్చన్ సాల్వ్ అవుతుంది.